నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి ఏదైతుందో దాన్ని బేస్ చేసుకొని దాని మీద పార్లమెంట్లో చర్చ జరగాలి అనేసి విపక్ష ఎంపీల నుంచి మరీ ముఖ్యంగా మొదట ఇది పార్లమెంట్ స్పెషల్ సెషన్ కన్వీన్ చేయాలనేసి రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ గారు ఫస్ట్ ఈ ప్రపోజల్ పెట్టే ప్రయత్నం చేశారు. దీనికి కంటిన్యూషన్గా పార్లమెంట్ స్పెషల్ సెషన్ కన్వీన్ చేసి పహల్గాం దాడి జరిగిన దాంట్లో దేశం మొత్తం యునైటెడ్గా టెర్రర్ అటాక్ అగెనిస్ట్గా ఉంది. సో దీని మీద పార్లమెంట్లో ఉభయ సభల్లో చర్చ జరగాలనేసి అపోజిషన్ పార్టీస్ ఎంపీస్గా చాలామంది డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నిన్న లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ రాహుల్ గాంధీ గారు అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాజ్యసభ మల్లికార్జున్ ఖర్గే గారు ప్రైమ్ మినిస్టర్కి అయితే లెటర్ రాసేసి ఇద్దరు కూడా పార్లమెంట్ స్పెషల్ సెషన్ని కన్వీన్ చేయండి అనేసి లీడర్ ఆఫ్ అపోజిషన్స్ ఆఫ్ రాజ్యసభ యాజ్ వెల్ యాజ్ లోక్సభ ఇద్దరుగా ప్రైమ్ మినిస్టర్ని అయితే అపీల్ చేయడం జరిగింది. అండ్ ఈ టైంలో స్పెషల్ సెషన్ ఎందుకు కన్వీన్ చేయాలంటే టెర్రర్ దాడి జరిగి దేశం సంకట స్థితిలో ఉన్న టైంలో ఇలాంటి టైంలో దేశం రాక్ సాలిడ్గా యునైటెడ్గా ఉంది అనే ఒక మెసేజ్ని గ్లోబల్ కమ్యూనిటీకి పంపించాలి. అది పార్లమెంట్ ద్వారా అన్ని పార్టీల నుంచి ఒక రకమైన ఒకే యూనిటీతో కూడుకున్న వాయిస్ పంపించాలనే ఒక ఉద్దేశంతో అపోజిషన్ ఎంపీస్ యాజ్ వెల్ యాజ్ స్టాట్యుటరీ పొజిషన్స్లో ఉన్నటువంటి లీడర్ ఆఫ్ అపోజిషన్స్ ఆఫ్ రాజ్యసభ యాజ్ వెల్ యాజ్ లోక్సభ డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఇప్పటివరకు అయితే ఎలాంటి అఫీషియల్ కమ్యూనికేషన్ గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే రాలేదు. వెదర్ దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ ది స్పెషల్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ టు డిస్కస్ అబౌట్ పహల్గాం టెర్రర్ అటాక్ అనేది దాని మీద మాత్రం గవర్నమెంట్ సైడ్ నుంచి దెర్ ఇస్ నో అఫీషియల్ కమ్యూనికేషన్ యాజ్ ఆఫ్ నౌ. అయితే మల్లికార్జున్ ఖర్గే గారు ఫ్రమ్ డే వన్ ఆల్ పార్టీ మీటింగ్ జరిగిన దగ్గర నుంచి కూడా వెరీ క్రిటికల్ ఆన్ ప్రైమ్ మినిస్టర్స్ బిహేవియర్, పర్టికులర్లీ టువర్డ్స్ అడ్రస్సింగ్ ది కన్సర్న్స్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీస్ ఇన్ ఆల్ పార్టీ మీట్. అక్కడ ఏం జరిగిందంటే ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతున్న క్రమంలో ఆల్ పార్టీ మీటింగ్ చైర్ చేయాల్సిన ప్రైమ్ మినిస్టర్ లీడర్ ఆఫ్ ద కంట్రీగా ఆయన బీహార్లో ఎన్నికల ర్యాలీలో పార్టిసిపేట్ చేసుకుంటా ఆల్ పార్టీ మీటింగ్కి అయితే రాజ్నాథ్ సింగ్ గారు యాజ్ వెల్ యాజ్ హోంమంత్రి అమిత్ షా యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ ముగ్గురుతో ఆల్ పార్టీ మీటింగ్ని డెలిగేషన్తో మాట్లాడే బాధ్యత వాళ్ళకి ఇచ్చేసి బీహార్లో ఎన్నికల ర్యాలీలో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే ఈ పర్టికులర్ క్రమంలో మల్లికార్జున్ ఖర్గే గారు చాలా క్లియర్ అండ్ క్రిటికల్గా ప్రైమ్ మినిస్టర్ యొక్క యాటిట్యూడ్ని, ప్రైమ్ మినిస్టర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఆయన రెస్పాన్సిబుల్గా ఉండాలో ఉండట్లేదు అనే దాని మీద మల్లికార్జున్ ఖర్గే గారు చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ స్పెషల్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ సమావేశాలు జరిగితే అసలు సెక్యూరిటీ ల్యాప్సెస్ ఎక్కడ జరిగాయి, దీని వెనకాతలు ఉన్న బాధ్యులు ఎవరు అనేసి డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ దగ్గర ఉండేటువంటి డిఫరెంట్ ఇన్పుట్స్ మొత్తం బయటకు వచ్చి దేశ ప్రజలకి తెలిసేదానికి ఆస్కారం ఉంది. ఇక్కడ పెహల్గాంలో అసలు తప్పు ఎక్కడ జరిగింది, ఇంటెలిజెన్స్ దగ్గర తప్పు జరిగిందా, ఇంటెలిజెన్స్ వస్తే మంత్రిత్వ శాఖ ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదా, లేకపోతే హోమ్ మినిస్ట్రీ సైడ్ నుంచి తప్పు జరిగిందా, డిఫెన్స్ మినిస్ట్రీ సైడ్ నుంచి తప్పు జరిగిందా, ఇది ఎక్కడి నుంచి తప్పు జరిగిందనేసి దేశ ప్రజలకి తెలిసేదానికి అట్ ద సేమ్ టైం ఈ దాడి వెనకాతలు ఎవరున్నా కానీ దేశం మొత్తం యునైటెడ్గా ఉంది అనేసి అన్ని పార్టీల నుంచి ముక్తకంఠంగా ఒకే వాయిస్ బయటకు పంపించేదానికి వెసులుబాటు ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఈ పార్లమెంట్ సమావేశాలనే స్పెషల్ సెషన్ కండక్ట్ చేయాలనేసి అపోజిషన్ పార్టీలు డిమాండ్ చేస్తున్నప్పటికీ బీజేపీ ఇప్పటి వరకు దీని మీద సానుకూలంగా స్పందించే ప్రయత్నం అయితే ఇప్పటికైతే చేయలేదు. అండ్ 2014 నుంచి జరుగుతున్న దాడులన్నిటి మీద కూడా చర్చ జరిగేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు స్పెషల్ సెషన్ని కండక్ట్ చేయగలిగితే కాంగ్రెస్ హయాంలో ముంబై దాడులు 2008లో 26/11 జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో ఆ టైంలో ఆ ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అయిందో చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది. పహల్గాం దాడి వరకు ఇప్పుడు మోడీ ప్రధాని అయిన తర్వాత జరిగినటువంటి టెర్రర్ దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడులో నరేంద్ర మోదీ యొక్క ఈ దాడులు కనుక నరేంద్ర మోదీ యొక్క ఎంత సిన్సియర్గా పనిచేశారనే అంశం చర్చకు వస్తుంది. సో ఇదంతా దేశం ముందుకు వస్తే నరేంద్ర మోదీ యొక్క హిపోక్రసీ ఏదైతే ఉందో ఆ హిపోక్రసీ బయటకు వస్తుందనేసి ఇప్పటికైతే ఈ సమస్య పరిష్కారం దిశగా నరేంద్ర మోదీ అడుగులేయట్లేదు అండ్ పార్లమెంట్ స్పెషల్ సెషన్ కన్వీన్ చేయట్లేదు అని చాలా క్లియర్గా అయితే అర్థమవుతా ఉంది. అండ్ మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారితో పాటు ఇప్పుడు మనం చూడాల్సింది ఇప్పుడు వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి స్పెషల్ సెషన్ కండక్ట్ చేసేదానికి ఆస్కారం అయితే లేదు. ఎందుకంటే రీసెంట్గా బడ్జెట్ సెషన్ అయిపోయింది. బడ్జెట్ సెషన్ తర్వాత కన్వెన్షనల్గా చూసుకుంటే మనకు మళ్ళీ మాన్సూన్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ జరగాలి. ఈ మాన్సూన్ సెషన్స్ ఆఫ్ ద పార్లమెంట్ అంటే సమ్వేర్ ఇన్ జూన్ జూలైలో జరిగేదానికి ఆస్కారం ఉంది. అప్పటికి 1 month ఉంది. సో అప్పటికి గవర్నమెంట్ సైడ్ నుంచి పహల్గాం విషయంలో పాకిస్తాన్ మీద యుద్ధం చేయొచ్చు, సర్జికల్ స్ట్రైక్ చేయొచ్చు, లేకపోతే
ఈ 1 మంత్లో వేరే ఇష్యూ వచ్చేసి పహల్గామ్ ఇష్యూ సైడ్ ట్రాక్ అయిపోయి బీజేపీకి కొంచెం ఫ్లెక్సిబిలిటీ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో స్పెషల్ సెషన్ ఆఫ్ పార్లమెంట్కి వెళ్ళేదానికి సముఖంగా ఉన్నట్లయితే చాలా క్లియర్గా అయితే అర్థమవుతా ఉంది. అండ్ ఇక్కడ రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఇంకో మాట ఏంటంటే పార్లమెంట్ అనేది అబ్సల్యూట్లీ రైట్ ప్లాట్ఫామ్ దేశం యొక్క యూనిటీని చూపించేదానికి. సో దేశం యునైటెడ్గా ఉంది ఈ క్రిటికల్ టైంలో అనేది చూపించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ని కన్విన్స్ చేయాలనేసి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. మల్లికార్జున ఖర్గే గారు కూడా అదే వర్షన్తో ఉన్నారు. మల్లికార్జున ఖర్గే గారు ఒక అడుగు ముందుకేసి ఆల్ పార్టీ మీటింగ్లో కనీసం మీరు ఆల్ పార్టీ మీటింగ్ నుంచి చైర్ చేయలేకపోయారు, ఆల్ పార్టీ మీటింగ్ అటెండ్ అవ్వలేకపోయారు, బీహార్ ఎన్నికల ర్యాలీకి వెళ్ళిపోయారు. కనీసం పార్లమెంట్ సెషన్ స్పెషల్ సెషన్ కన్విన్స్ చేసి దాంట్లో అన్న మీరు మాట్లాడి దేశ ప్రజలకి ఈ పర్టికులర్ పెహల్గామ్ దాడి అంశంలో మీరు ఎలాంటి యాక్షన్స్ తీసుకున్నారు అండ్ ఎక్కడ ల్యాప్సెస్ జరిగినాయి అనేది దేశ ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది అనేది మల్లికార్జున ఖర్గే గారి డిమాండ్. రైట్ ఫ్రమ్ ద ఆల్ పార్టీ మీటింగ్ దగ్గర నుంచి ఇదే డిమాండ్తో మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు. బట్ బీజేపీ యాజ్ యూజువల్గా ఇష్యూస్ని బుల్డోజ్ చేసుకుంటూ ముందుకు ఎలా వెళ్తుందో తెలుసు, వాళ్ళు అకౌంటబిలిటీ అనేది ఎలా ఉంటుందో తెలియదు బీజేపీ వాళ్ళకి. అంటే ఇలాంటి సంకట పరిస్థితులు వస్తున్నప్పుడు దేశంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ అందరి దగ్గర ఇన్పుట్స్ తీసుకుని ఎలా ముందుకెళ్లాలని ఒక ఆ అకామిడేటివ్ స్పిరిట్ కానీ డెమోక్రటిక్ స్పిరిట్ కానీ బీజేపీలో లేదు. కాబట్టి ఈ డెమోక్రటిక్ స్పిరిట్లో ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో అర్థం కాదు. కాబట్టి వాళ్ళు స్పెషల్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ని కన్విన్స్ చేసేదానికి సిద్ధం లేరు. కానీ ఇదే జమ్మూ కాశ్మీర్ ఏదైతే యూనియన్ టెరిటరీ జమ్మూ కాశ్మీర్ ఉందో పెహల్గామ్లో టెర్రర్ దాడి జరిగిన తర్వాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీని స్పెషల్ సెషన్ని కన్విన్స్ చేసి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అక్కడ ఆ దాడిని ఖండించి ఈ దాడి వెనకాతలు ఎవరున్నా శిక్షించాలని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ దాడిని అడ్డం పెట్టుకొని జమ్మూ కాశ్మీర్కి ఇవ్వాల్సినటువంటి స్టేట్ ఫుడ్ని ఇవ్వకుండా ఆపే ప్రయత్నం చేయొద్దని చెప్పారు. అండ్ ఈ దాడి వెనకాతల అందరూ కాశ్మీరీలు సంఘీభావంగా ఉన్నారు, ప్రతి ఒక్క కాశ్మీరీ ఈ దాడిని వ్యతిరేకిస్తున్నారు అనేసి చాలా ముక్తకంఠంగా చెప్పే పని చేశారు. అండ్ ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో దాడి జరిగితే జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ స్పెషల్ సెషన్ని కన్విన్స్ చేసినప్పుడు ఇది దేశంలో భాగంగా జరిగిన టెర్రర్ దాడి మీద పార్లమెంట్ సమావేశాలు జరిపేదానికి స్పెషల్ పార్లమెంట్ సమావేశాలు జరిగేదానికి బీజేపీ ఇప్పటివరకు ముందుకు ఎందుకు రావట్లేదు? ఇంకో విచిత్రమైన అంశం ఏంటంటే టెర్రర్ దాడి జరిగిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో కనీసం ఫోన్ కాల్లో మాట్లాడి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏం జరిగింది ఎలా జరిగిందని మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదంటే నరేంద్ర మోదీ ఈ పర్టికులర్ అంశాన్ని కేవలం తన రాజకీయ స్వార్థానికి తన ఓట్ బ్యాంక్ స్వార్థానికి వాడుకుంటున్నారు తప్ప ఈ ఇష్యూ బేస్డ్గా సామరస్యంగా అడ్రస్ చేసి ఫ్యూచర్లో ఇలాంటి దాడులు జరగకుండా ఉండేదానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మాత్రం నరేంద్ర మోదీ ఏ కోశాన్ని కూడా ఆలోచించట్లేదు. ఒక బాధ్యతాయుతమైన ప్రధానమంత్రి ఇప్పటి వరకు అయితే పెహల్గామ్ దాడి విషయంలో నరేంద్ర మోదీ ఎక్కడ కూడా బాధ్యతగా వ్యవహరించలేదు. బాధ్యతగా వ్యవహరించకపోగా దీన్ని మొత్తానికి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్కి వాడుకునే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఎక్కడా కానీ ప్రైమ్ మినిస్టర్ ఒక సెన్సిబుల్ కంట్రీ ఒక సెన్సిటివిటీ ఎక్కువ ఉన్నటువంటి కంట్రీ అండ్ డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నటువంటి దేశంలో ఈ పర్టికులర్ అంశం చుట్టూ రిలీజియస్ పాలిటిక్స్ చేస్తే బాగోదు, దేశానికి మంచిది కాదని ఒక సెన్సిటివ్ ఆలోచన లేకుండా దీని చుట్టూ మతపరమైన రాజకీయాలు దీని చుట్టూ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్న విధానం ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి యాక్సెప్టబుల్ కాదు. ఇప్పటికన్నా కళ్ళు తెరిచి కొంచెం ప్రజాస్వామ్యయుతంగా ఆలోచించి ఆల్ పార్టీ మీటింగ్ని పార్లమెంట్ స్పెషల్ సెషన్ని కన్విన్స్ చేసి ఈ పహల్గామ్ దాడి ముందు వెనక ఏం జరిగింది గవర్నమెంట్ సైడ్ నుంచి ఫర్దర్గా ఇలా జరగకుండా ఎలాంటి దాడులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పగలిగితే అది ప్రజాస్వామ్యబద్ధంగా బాగుంటుంది, మోదీకి కూడా గౌరవంగా ఉంటుంది ప్రధాని హోదాలో. అలా కాకుండా ఇప్పుడు స్పెషల్ సెషన్ కన్విన్స్ చేయకపోతే ఇప్పుడు 2008లో ముంబై టెర్రర్ అటాక్ జరిగినప్పుడు స్పెషల్ సెషన్ కన్విన్స్ చేసి మన్మోహన్ సింగ్ గారు అప్పుడు ప్రధానమంత్రిగా అంత ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ నుంచి దేశ ప్రజలకు క్షమాపణ అడిగారు. అలాంటి పని నరేంద్ర మోదీ ఎందుకు చేయరు? నరేంద్ర మోదీ అంతకుముందు పనిచేసిన ప్రధానులకు అతీతమేం కాదే, ఆయన కూడా అంతకుముందు ప్రధానులు ఎలా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలా ఎన్నికయ్యారు ఇతను కూడా అలానే ఎన్నికయ్యారు. సో దేశంలో ప్రధానమంత్రి అనేది దేశ ప్రజల ఓట్ల ద్వారా ప్రధానమంత్రి అయ్యారు. కాబట్టి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు దేశ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన బాధ్యత ప్రధాని ఎవరున్నా ఆయన మీద ఉంటుంది. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జవాబుదారీతనంగా ఉంటారా లేకపోతే డిక్టేటర్గా ఉంటారనేది ఇప్పటికీ చాలాసార్లు తేలింది. ఇది ఇంకొక క్రిటికల్ టైం టెర్రర్ దాడి జరిగిన టైంలో. ఎందుకంటే బీజేపీ అంటే ఉగ్రవాదులకు అగెనిస్ట్గా ఉగ్రవాదులకు తావులేని ప్రభుత్వాన్ని మేము నడిపిస్తాము, మా ప్రభుత్వం ఉంటే ఉగ్ర దాడులే జరగవని బీరాలు పలికి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఉగ్రవాదులు ఏం కంట్రోల్ చేయాలా, ఉగ్రవాద దాడులు జరుగుతూనే ఉన్నాయి. స్టిల్ ఈ రోజుకి ఈయన 10 yearsలో జరిగిన ఉగ్రవాద దాడుల్ని ఖండించే ప్రయత్నంలో భాగంగా ఈ రోజుకి ఒక్క సెషన్ అది
పఠాన్కోట్ టెర్రర్ దాడి జరిగినప్పుడు చేయలేకపోయాడు, తర్వాత పుల్వామా అటాక్ జరిగినప్పుడు చేయలేకపోయాడు, పెహల్గాం జరిగినప్పుడు కూడా ఇప్పటికీ పార్లమెంట్ స్పెషల్ సెషన్ కన్వీన్ చేయట్లేదంటే నరేంద్ర మోదీకి ఇలాంటి దాడులు జరిగితే దాని చుట్టూ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసుకోవాలనే ఆలోచన తప్ప ఇలాంటి అంశాల మీద దేశం మొత్తం ఒక వాయిస్తో ప్రపంచానికి లేకపోతే ఉగ్రవాదులకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించాలనే ఉద్దేశం లేదు అనేది మాత్రం ఈ మూమెంట్ వరకు అయితే చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.